ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆ జిల్లా పేరు వినిపిస్తే చాలు ఉలిక్కి పడతారు. అక్కడ ఒక నియోజకవర్గం ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. విమర్శలు, ఆరోపణలు, కేసులు, అరెస్టులు ఎప్పుడూ ఆ సెగ్మెంట్ లో సంచలనం సృష్టిస్తూనే ఉంటాయి. స్వతంత్ర పోరాట చరిత్ర నుంచి ఆధునిక రాజకీయాల దాకా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆ నియోజకవర్గంలో మహిళా ఎమ్మెల్యే తీరు చర్చనీయాంశమవుతోంది. ఆమెపై వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అప్పటి మంత్రిపై ఏ ఆరోపణలతో విరుచుకుపడ్డారో అవే విమర్శలు ఇప్పుడు ఆమెను చుట్టుముడుతున్నాయి. ఇంతకీ ఆ మహిళా ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలేంటి? అధికార పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యటనలో ఆంతర్యమేంటి? శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సాయుధ రైతాంగ పోరాటం. తెల్ల బంగారంగా ప్రసిద్ధి చెందిన జీడిపప్పు స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న. ఆ చారిత్రక రాజకీయ వారసత్వ కుటుంబం నుంచే ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు గౌతు శిరీష. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన శిరీష గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పటి వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజుపై భూకబ్జాలు, సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. ప్రజల తరపున పోరాడుతున్న నాయకురాలిగా అప్పట్లో ఆమెకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. అంతేకాదు తాను ఎమ్మెల్యేగా గెలిస్తే పలాస నియోజకవర్గాన్ని భూకబ్జాలు, సెటిల్మెంట్ల నుంచి విముక్తి చేస్తానని, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. గత సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించి పలాసను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారినా దొందే అన్నట్లుంది పలాసలో పరిస్థితి. 2 ఏళ్లుగా గౌతు శిరీషపై భూ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, రాజకీయ కక్ష సాధింపు చర్యల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తాను ఎవరి మీద ఆరోపణలు చేశారో ఇప్పుడు అవే ఆరోపణలను ఎమ్మెల్యే ఎదుర్కోవడం రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతోంది. అధికారం వచ్చేదాకా ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పలాస ఎమ్మెల్యేపై రావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలు కేవలం స్థానిక స్థాయిలోనే కాకుండా అధినాయకత్వం దాకా వెళ్లాయన్న ప్రచారం పొలిటికల్లో హీట్ ని మరింత పెంచింది. దీంతో పరిస్థితి ఏంటన్న దానిపై నిజ నిర్ధారణ చేయాలని ప్రభుత్వం నుంచి జిల్లా యంత్రాంగానికి సూచనలు వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో జిల్లా కలెక్టర్ స్వయంగా పలాస నియోజకవర్గంలో పర్యటించడం, ఎమ్మెల్యేతో కలిసి వివిధ ప్రాంతాల్లో తిరగడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఎక్కడ భూకబ్జాలు జరుగుతున్నాయి, ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్న కోణంలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఇబ్బందికరంగా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఈ స్థాయిలో కలెక్టర్ బహిరంగ పర్యటనలు అరుదుగా కనిపిస్తాయి. అలాంటిది తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మహిళా ప్రజాప్రతినిధిపై ఆరోపణలొస్తోన్న సమయంలో కలెక్టర్ పర్యటన జరగడం వెనుక అధిష్టానం ఆదేశాలున్నాయా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధిష్టానం నివేదిక కోరడం వల్లే కలెక్టర్ వచ్చారని అధికార పార్టీలోనే కొంతమంది నాయకులే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి ఉంది. తనపై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అనుమానిస్తున్నారు. అధికార పార్టీలో కొంతమంది అసంతృప్త నాయకులు, ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అనుచర గణమే ఈ ఆరోపణల వెనుక ఉన్నారని సన్నిహితుల దగ్గర ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని, అందుకే క్షేత్రస్థాయిలో పర్యటించి నిజాలు తెలుసుకోవాలని కలెక్టర్ని తానే కోరినట్లు శిరీష చెబుతున్నారని సమాచారం. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలాస నియోజకవర్గానికి సంబంధించిన అంశాల్లో ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి అప్పలరాజుపై 13 కేసులు నమోదు కావడం కూడా రాజకీయంగా మరో వివాదంగా మారింది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపేనా లేక గత అవినీతికి సంబంధించిన చర్యలేనా అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో గౌతు శిరీష ప్రత్యర్థులపై కక్ష సాధించడానికి తన అధికారాన్ని ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు కూడా బాహాటంగానే వినిపిస్తున్నాయి.
ఒకవైపు స్వతంత్ర సమరయోధుల వారసత్వం, మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే హోదా, ఈ రెండింటి మధ్య ఆరోపణలు రావడం పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. మరి అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది? జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా ఏమైనా చర్యలు ఉంటాయా, లేకపోతే ఇవన్నీ రాజకీయ దుష్ప్రచారాలేనని తెలుస్తారా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పలాస నియోజకవర్గం మరోసారి సంచలన కేంద్రంగా మారింది. అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్న ఆరోపణలు, వాటిపై జరుగుతున్న విచారణలు రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను ఏ దిశగా మలుస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.